పల్లెన జానపదాలు ఈ మట్టి నుంచి పుట్టిన ఎన్నో సంస్కృతులు, హక్కుల కోసం చేసిన పోరాటాలు, ఆత్మగౌరవం కోసం చేసిన యుద్ధాలు, ఆడదైన ముందుండి నడిపిన వీరనారీలు, తెలంగాణ బిడ్డ అంటే ఏందో ముందుండి చూపించిన ఝాన్సీ రాణి, చాకలేలమ్మ వంటి మాతృమూర్తులు, పౌరుషం కలిగిన మట్టి, ప్రేమానురాగాలతో నిండిన పల్లె సంస్కృతి. ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది. ఈ నేల మీద, ఈ నేల కొరకు ఉద్యమాలు చేయడం ఇప్పటిది కాదు, ఈ నేల పుట్టినప్పటి నుంచే మొదలైంది. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని పడగొట్టి ఇక్కడ రాజ్యాన్ని పాలిస్తున్న ఢిల్లీ సుల్తానేట్కి వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు పాలెగాళ్ల సహాయంతో తిరుగుబాటు చేశారు. మూసూరి నాయకుల తిరుగుబాటు, కాపాయి నాయకుల ఉద్యమం ఇలా ఢిల్లీ సుల్తానేట్ని ఓడించి కొంతకాలం పాలించారు. 1500 నుండి 1600 సంవత్సరం మధ్య అధికార దుర్వినియోగం, అధిక పన్నుభారం వల్ల ఆనాడే తిరుగుబాట్లు మొదలయ్యాయి. దొరల కింద బానిసత్వం, వెట్టి చాకిరి పేరు మీద పగలు దొరల పొలాల్లో, రాత్రులు దొరల గడిల్లో పని చేయించుకోవడం, అధికారుల దౌర్జన్యాలు, ట్రైబల్ మరియు లోవర్ కాస్ట్ పీపుల్ మీద అట్రాసిటీస్, అక్రమంగా భూములు లాక్కోవడం, పండిన పంటను దొరలు దోచుకోవడం, దొరల దోపిడీ నిర్మూలనకై, రైతుల భూస్వామ్య హక్కుల కొరకై, వెట్టి చాకిరి నిర్మూలన, మహిళల రక్షణ, ప్రజాస్వామ్య ఏర్పాటు, ఇలాంటి విషయాలు లక్ష్యాలుగా చేసుకొని 1946లో తొలి తిరుగుబాటు మొదలైంది. రైతులే సైన్యాలుగా మారి దళాలుగా ఏర్పడి దొరల గడీలపై దాడులు చేసి వారి ఖజానాని స్వాధీనం చేసుకొని రైతుల మీద అక్రమంగా వేసిన అప్పుల రికార్డులను నాశనం చేసి దోచుకున్న సంపదను, లక్షల ఎకరాల భూములను తిరిగి రైతులకే ఇవ్వడం జరిగింది.